మార్గమును మాకు తెలిపావయ్యా. అవునయ్యా. ఎంత ఘనమైన మాటలివి! హృదయము తృప్తి పొందు మాటలు, దీవెన మాటలు. నాయన, ఈ దినము నాయన ఈ వాక్యాన్ని మాకు వివరిస్తున్న సహోదరుణ్ణి జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటును మరుగు చేయి. నోటిని బూరగా చేసి మాట్లాడయ్యా. అవును. మేము విని ఆనందముతోటి నాయన సంతోషముతో నింపబడినట్లు కృప చూపు. నీ కాపుదలను మాకు కుమ్మరించి ఆశీర్వదించుమని మరొకసారి నీకు విజ్ఞాపనను సమర్పిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 బ్రదర్ కొనసాగించు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో మీ అందరికి శుభములు కలుగును గాక. ఆమేన్. వందనాలయ్యా. ఈ కీర్తన 128వ కీర్తన ఈ దినం మనం ధ్యానం చేయబోతుండగా, ఇది బైబిల్ గ్రంథంలో చాలా చిన్న కీర్తన కాదు, చిన్న కీర్తన. ఈ కీర్తన చిన్నదైనప్పటికీ దీంట్లో ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితం వలన కలిగే ఆశీర్వాదము, ధన్యత ఎలా ఉంటుంది. అంతేకాదు అతను వ్యక్తిగతంగా అతని జీవితానికి విశ్వాసి యొక్క కుటుంబ జీవితం ఎలా ఆశీర్వదింపబడుతుంది, అలాగే అతని భవిష్యత్తు తరాలు ఏ విధంగా ఆశీర్వదించబడతాయని ఇందులో మనం గమనించవచ్చు, ఇందులో ప్రకటించడం జరిగింది. అయితే నిజంగా ధన్యమైన జీవితం, ధన్యుడు ఎవరు అనే ఏ విశ్వాసి ధన్యమైన జీవితం కలిగి ఉంటాడు, ఏ విశ్వాసి ధన్యుడు అని ఆలోచించినట్లయితే దానికి ఈ కీర్తనలో మొదటి వచనమే సమాధానం చెప్తుంది. మనం చూస్తాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఆమేన్. అయితే ఈ ధన్య జీవితం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అంటే, మామూలుగా లోకపరంగా మాట్లాడంటే ఆశీర్వాదకరమైన జీవితం ఎలా ఉంటుంది. ఈ జీవితం గురించి, ఈ ధన్యత ఆశీర్వాదం గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ లోకంలో మనం గమనించినట్లయితే 2 రకాలుగా ఉంటారు మనుషులు. విశ్వాసులు, మన క్రైస్తవ పరిభాషలో ఆలోచించినట్లయితే విశ్వాసులు, అన్యులు. అంటే దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసులు. అలాగే ఈ విశ్వాసుల్లో కూడా 2 రకాలుగా మనం విభజించవచ్చు. విశ్వాసుల్లో నిజమైన విశ్వాసులుగా ఒకళ్ళు ఉంటారు, కొంతమంది నామమాత్రపు విశ్వాసులుగా ఉంటారు. అయితే మొత్తానికి ఈ 3 తరగతుల్లో అన్యులు, విశ్వాసులు, నిజమైన విశ్వాసులుగా మనం తీసుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిన ధన్యతలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, దేవుని దీవెనలు కావచ్చు, ఇవన్నీ కేవలం నిజమైన విశ్వాసుల కొరకు మాత్రమే పొందుపరచబడినవి. కాబట్టి ప్రియ జనులారా, మనము ఈ గ్రంథములో ఉన్నటువంటి ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే నిజమైన విశ్వాసులుగా, దేవునికి ఇష్టలైన విశ్వాసులుగా మనం జీవించవలసి ఉన్నాం. కాబట్టి ఆ అటు రకంగా ఏ విధంగా జీవిస్తే ఏ విధమైన దీవెనలు ఉంటాయన్నది ఈ కీర్తనలో మనకి గమనించగలము. ఈ లోకంలో ధన్యత, ఆశీర్వాదం అంటే లోక ప్రకారం ఆలోచిస్తే వాళ్ళందరూ ధనము, స్థాయి, మంచి ఉద్యోగము, ఆస్తులు, ఇవన్నీ ఆశీర్వాదంగా భావించడం జరుగుతుంది. విశ్వాసుల్లో కూడా కొంతమంది నామమాత్రపు విశ్వాసులు కూడా అలాగే భావిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఈ ధన్యత అన్నదానికి, ఆశీర్వాదం అన్నదానికి దేవుని వాక్యం వేరే ప్రమాణాన్ని సూచిస్తుంది. అదేంటంటే ఆ ఆశీర్వాదాలు వేరు, దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలు వేరు. అవి అనుభవించిన వారికే అర్థమవుతుంది తప్ప అనుభవించిన వారికి అర్థం కాదు. ఎందుకంటే ఆశీర్వాదం అనగానే సగటు మానవుడు, సగటు మనిషి ఈ లోకపరంగా మంచి స్థాయిలో, ఉన్నతంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండటమే అని అనుకుంటా ఉంటారు. అయితే మొదటి వచనం చూసినట్లయితే మనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అసలు ధన్యులు అంటున్నారు అంటే ఆశీర్వాదకరం మనకి. అంటే ఆయనకు భయపడటమే ఆశీర్వాదానికి మొదటి మెట్టు. యెహోవా యందు భయం కలిగి ఉండటమే మన ఆశీర్వాదం మొదలైందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భయపడటం అంటే భయంతో వణకటం కాదు,
ఆయన్ని గౌరవించడం, రెవరెన్స్, ఇది దేవుని పట్ల మనకున్నటువంటి గౌరవం, ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వటం, మన జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి అప్పగించటం, దేవునికి ఇవ్వటం. అలాగే ఆయన చిత్తానుసారం మనం జీవించటం, అది దేవునికి ఇష్టమైన భయభక్తి. అది మనం భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పాలంటే ఈ విధంగా ఆయన గౌరవించాలి, ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి మన జీవితంలో, ఆయన చిత్తానుసారం మనం జీవించాలి. అట్టి రీతిగా జీవించిన వాడే నిజమైన విశ్వాసిగాను. అటువంటి వాడు చేసినటువంటి భయభక్తులే నిజమైన భయము భక్తిగా దేవుని దృష్టిలో పరిగణించబడతాయి. ఒక విధంగా ఒక పిల్లవాడు తండ్రిని గౌరవిస్తే తన తండ్రి మాట వింటాడు, ఆయన ఏం చెప్పినా వింటాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా దేవుడు చెప్పిన మాట వింటాడు. దేవుడు చెప్పిన మాట అంటే బైబిల్లో పొందుపరచబడిన అతను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా జీవించాలి అని, అది ఎలాగైతే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిందో వాటన్నిటి ప్రకారం అలాగే జీవిస్తారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం అన్వయం చేసుకోవాలి దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ద్వారా మనం జీవిస్తున్నామా? మన నిర్ణయాల్లో, మనం చేసే ప్రతి నిర్ణయంలో, తీసుకున్న ప్రతి నిర్ణయంలో, చేసే ప్రతి పనిలో దేవుని చిత్తం ఏమిటని అడుగుచున్నామా అని మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాము. అలాగే మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, మన కుటుంబ జీవితంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మన వ్యాపారాల్లో కావచ్చు, ప్రతి విషయంలో మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామా? దేవుని సమాధానం పొందుకొని మొదలు పెడుతున్నామా లేదా అని మనం చూడాలి. ఉదాహరణకు మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో దావీదు, ఆయన అన్ని విషయాల్లో దేవుణ్ణి అడిగేవాడు. దేవుణ్ణి అడిగి ఆయన చెప్పిన ప్రకారమే, చెప్పిన సమయంలోనే మొదలు పెట్టేవాడు పని. ఆ ఒక పని ఏం చేయాలని. అందుకే ఆయన విశ్వాసపరంగా విశ్వాసి ఒక జయ జీవితం అనుభవించాడు. అఫ్ కోర్స్ చాలా శ్రమలు, కష్టాలు, బాధలు ఆయన ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఓవరాల్ గా ఆయన విశ్వాస జీవితం చాలా జయ జీవితంగా మనం బైబిల్లో ఒక ఒక మాదిరి నమూనాగా మనకి ఆయన జీవితం కనిపిస్తూ ఉంటుంది. దీనంతటికి కారణం ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించాడు. ఇప్పుడు మనకు తెలుసు దేవుని వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటమే జ్ఞానమునకు మూలమని. అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగి జీవిస్తారు. దేవుడు జ్ఞానం వారికి అనుగ్రహిస్తాడు. ఆ దేవుని జ్ఞానంతో నడిచే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజయ జీవితమే పొందుకుంటారు తప్పితే వారి జీవితాల్లో అపజయాలు ఉండవు. ఏదైనా చిన్నపాటు తొట్టుపాటు కానీ, చిన్న చిన్న విషయాల్లో వాడు పడిపోయినప్పటికీ దేవుని కృప వారిని లేవనెత్తుతుంది. కాబట్టి ఫైనల్ గా వారి విశ్వాస జీవితం చాలా అద్భుతంగాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే మనము ఈ వాక్యంతో మనం అన్వయించుకోవాలి. మనం నిజంగా భయభక్తులు కలిగి ఉన్నామా యెహోవా యందు, ఆయన త్రోవల యందు నడుస్తున్నామా అని మనం చూసుకొని ఆయన త్రోవల్లో నడిచి అటువంటి ధన్యత మనం పొందుకుంటున్నామా లేదా అన్నది మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. 2వ వచనంకి వచ్చినట్లయితే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఆమేన్. అయితే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఒక వాక్యం ఉంటుంది, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది యెహెజ్కేలు గ్రంథంలో. అయితే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక విశ్వాసి గాని, భక్తులు గాని మనము అడిగితే ఏదైనా చేయగలడు. అలాగని మన అవసరం కొరకు, మన అవసరాలు ఉన్నాయని చెప్పి దేవుడు, మనం ఏదో కష్టపడకుండా, దేవుడు ఆర్థిక అవసరం ఉందని మనం ప్రార్థన చేయగానే మనం కష్టపడకుండా, మన ప్రయత్నం చేయకుండా దేవుడు ఏదో మూటలు వేసేస్తాడని మనం ఆశించకూడదు. ఎందుకంటే అందుకే చెప్తున్నాడు ప్రభు అయిన దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు ఏంటంటే, నీ చేతుల కష్ట ఫలములను నువ్వు భుజించదవు, కష్టార్జితను భుజించదు అంటున్నాడు. కష్టపడాలి. మనం కష్టపడి తర్వాత ఫలితము దేవుడు అనుగ్రహించేదిగా ఉంటుంది. మనకు అప్పగించబడిన ప్రతి పనిని మనము శ్రమ లోపము లేకుండా, మన యొక్క లోపం లేకుండా ఖచ్చితంగా మనము పని చేయవలసిన వారంగా ఉన్నాము. అయితే దేవుడైతే సోమరితనాన్ని అంగీకరించే దేవుడు కాదు.
కష్టపడి పనిచేసే వారినే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ప్రసంగి ఒకసారి ఎవరైనా దయచేసి 5వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదవండి. ప్రసంగి 5 18, 19 వచనాలు. మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ఆమేన్. థ్యాంక్ యూ. అయితే ఇందులో ప్రాముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు, కానీ తన కష్టార్జితం అంతటి వలన దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బతుకుతుండుటయే అన్నాడు. ఇదియే వానికి భాగ్యము అన్నారు. తర్వాత వచనం చూసినట్లయితే కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని కొనవలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పని చేసి ఫలితాన్ని ఆశించమంటున్నాడు తప్పితే పని చేయకుండా, కష్టము చేయకుండా మనం ఫలితమును ఆశించటం అది దురాశ అవుతుంది. కాబట్టి కష్టార్జితము చేయాలి, కష్టము చేయాలి, దాని ఫలము మనం అనుభవించాలని మనం కోరుకోవాలి తప్పితే ఆ ఫలము మనం కష్టపడకుండా ఇతరుల నుంచి మనం ఆ దేవుడి నుంచి ఆశించకూడదు, ఇతరుల నుంచి ఆశించకూడదు. కొంతమంది ఏ విధంగా బయట ఆ డబ్బు వస్తుందా, ఇన్కమ్ వస్తుందా, కష్టపడకుండా ఏ విధంగా మనం సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటారు తప్పితే దేవుడు సోమరితనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేవాడిగా లేడు. అయితే ప్రసంగిలోనే చెప్తున్నారు, 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే 10:9 రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు సారీ దాని సారీ అమ్మా, సారీ 10, 18, 19 సోమరి వచనం. చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ఆమేన్. ఆమేన్. సోమరితనం వల్ల అంత నష్టమే జరుగుతుంది తప్ప పని చేయకుండా ఆశించినట్లయితే అది పూర్తిగా ఇంటి కప్పు దిగబడిపోవటం అంటే అది మనకి నివాసం లేని స్థితికి వెళ్ళిపోతాము. ఇంట్లో మనకి పరిస్థితి కోల్పోతాం. మనకు ఉన్నటువంటి పరిస్థితిని కోల్పోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, నష్టము కలుగుతుంది. కాబట్టి సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి. కష్టపడి పనిచేయాలి. అదే ప్రసంగిలో ఇంకొక చోట ఉంది దేవుని వాక్యము, 9వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతానులే. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ పని అయినా మనకి ఏ పని ఇచ్చినప్పటికీ దేవుని కృపను బట్టి ఆ పనిని మనం, కొంతమంది నచ్చిన పని అయితేనే చేస్తామంటారు, కానీ మనకు వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని మనము అందిపుచ్చుకొని చేసినట్లయితే దేవుడు అటువంటి వారిని దీవించటం, అటువంటి వారి చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఆయన వారిని దీవించడం జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం పని చేయాలి, కష్టపడాలి, దేవుణ్ణి అడగాలి. ఆయన ఫలితం ఆయన కొన్నిసార్లు మనం కష్టపడినప్పటికీ ఈ లోకంలో కొన్నిసార్లు మనకు ఎవరైతే మన యజమానులు కావచ్చు, పని ఇచ్చిన వాళ్ళు మోసం చేస్తారు, కానీ దేవుడైతే మోసగించేవాడు కాదు, నమ్మదగిన వాడు మన దేవుడు. మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు బానిసత్వంలో చాలా కాలము ఎంతో శ్రమ పడ్డారు. కష్టార్జితం లేదు. వారి తిండి తినటానికి కూడా ఆ తిండి మాత్రమే ఉండేది, కానీ వారి శ్రమ దోపిడీ జరిగింది. అయితే ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టారో, వారు బయటకు వచ్చే దినమున, బానిసత్వం నుంచి ఐగుప్తు నుంచి బయటకు వచ్చే దినమున వారి శ్రమంతటికి కావాల్సిన సరిపడినటువంటి ఐశ్వర్యము వారికి బంగారం రూపంలో కానీ, వెండి రూపంలో కానీ వారు తెచ్చుకోవటం జరిగింది. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగినటువంటి మన దేవుడు
మన కష్టార్జితమును ఎట్టి పరిస్థితుల్లోనూ మనము తినకుండా ఉండే పరిస్థితి ఉండదు. తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది కలగొచ్చేమో కానీ దేవుని మీద ఆధారపడి మనం ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఇది ఎప్పుడు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచున్నప్పుడు మాత్రమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితానికి ఈ వాక్యాలను అన్వయించుకోవాలి. మనము ఏ విధంగా కష్టపడుతున్నాము అంటే దేవుడు చెప్పిన ప్రకారం కష్టపడుతున్నామా, లేదా కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి లేదా అన్యాక్రాంతం అవుతున్నటువంటి సారీ ఆ మనకి సంబంధం లేదు, మనం అర్హత లేని దాని గురించి మనం ఎదురు చూస్తున్నాం అన్నది గమనించవలసిన వారం కాదు. కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో సమాధానం ఉంటుంది. ఆ ఫలం అనుభవించే వారికి తెలుస్తుంది, ఆ సమాధానం ఉంటుంది. అలా కాకుండా కష్టం లేకుండా వచ్చే దాంట్లో తాత్కాలికమైన ఆనందం ఉంటుందే కానీ తర్వాత చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము దేవుని వాక్యం అనుసరించి సోమరితనాన్ని విడిచిపెట్టాలి. మన చేతికి వచ్చిన పనిని ఖచ్చితంగా చేయవలసిన వారంగా ఉంటాం. ఇకపోతే 3వ వచనంకి వచ్చినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందరు. ఆమేన్, హల్లెలూయా. మొదటి 2 వచనాలు చూసినట్లయితే మనం ఇది ఒక విశ్వాసి యొక్క వ్యక్తిగతమైన జీవితము సంబంధించి ధన్యత, ఆశీర్వాదం ఉంది. 3వ వచనంకి వచ్చేసరికి ఆయన వ్యక్తిగత జీవితం నుంచి ఆయన ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? కుటుంబ జీవితంలోకి ప్రసరణ జరుగుతుంది. అంటే కుటుంబ జీవితంలో కూడా ఆ ఆశీర్వాదము వెళుతుంది, వస్తుందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగాను, దేవుడికి ప్రియుడుగాను ఆయన మార్గాలను నడిచినట్లయితే అతను మాత్రమే కాదు, అతని కుటుంబము కూడా ఆశీర్వదించబడుతుంది. ఉదాహరణకు మనకు తెలుసు, నోవాహు నీతిమంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వాళ్ళ కుటుంబం గురించి మనకు ప్రస్తావన చేయటం జరగలేదు కానీ ఆ అయినప్పటికీ వారందరూ కూడా ఆ ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు 8 మంది, ఆయన కుటుంబం, ఆయనతో పాటు ఆయన భార్య, బిడ్డలు, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. కాబట్టి ఒక విశ్వాసి జీవితం, ఆయన యొక్క విశ్వాసము వల్ల ఆ కుటుంబం ఎప్పటికీ వ్యర్థము కాదు. కాకపోతే విశ్వాసి అయిన అతను తన కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. కాకపోతే భార్య ఫలవంతమైన నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండునని వాక్యం సెలవిస్తుంది. అంటే ఫలవంతమైన జీవితం ఉంటుంది ఆమె వల్ల. ఆమె వల్ల కుటుంబము కట్టబడుతుంది. అటువంటి భార్య అనుగ్రహించబడుతుంది. దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే దేవుని కృపను బట్టి అతని భార్య ఆ విధంగా అతనికి సహకారిగా ఉండటం జరుగుతుంది. అయితే మనకు ఒక వాక్యం ఉంది, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అని. జ్ఞానము దేని వల్ల వస్తుంది? మనం చదివాం ఇందాక, తెలుసుకున్నాం ఇందాక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. అటువంటి జ్ఞానము కలిగిన స్త్రీ భారీగా ఉన్నట్లయితే, ఆ గృహంలో తల్లిగా ఉన్నట్లయితే, ఆమె కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల, ఆమె కూడా ప్రార్థనా పరురాలు అవటం వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబం ఇంకా కట్టబడుతుంది, తండ్రి ఒక కుటుంబంలో భర్త లేదా కుటుంబ పెద్ద ఆయన భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గంలో నడుస్తున్నట్లయితే ఆ కుటుంబం నిలుస్తుంది. అదేవిధంగా తల్లి కూడా ప్రార్థనా పరురాలైతే ఆ కుటుంబం ఇంకా స్థిరపరచబడుతుంది. దానివల్ల పిల్లలు ఆశీర్వదించబడతారు. మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలుసు, ఒక ఒక భార్య ఏ విధంగా ఉండాలి అన్న వాక్యంకి వెళ్ళిన ఒక విషయం గమనించినట్లయితే, సామెతలు 31లో ఒక స్త్రీ ఒక కుటుంబంలో తల్లి, స్త్రీ, భార్య అందరూ ఒకే రోల్ పోషిస్తారు అనుకోండి. వీరందరూ కూడా ఏ విధంగా జీవించాలి, కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆవిడ ఎలా జీవించాలి అన్నది ఆ అధ్యాయం మొత్తం 31 వచనాలుంటే 10వ వచనం నుంచి మొదలయ్యి 31 వరకు, అంటే దాదాపు 22 వచనాలు ఒక ఒక తల్లి, ఒక భార్య ఏ విధంగా జీవించాలి, తను ఎలా ప్రవర్తించాలి, దేవుని ఎడల ఎలా భయభక్తులు కలిగిండి కుటుంబాన్ని నడిపిస్తే ఏ విధమైన ఆశీర్వాదము ఆ కుటుంబం మీదకి వస్తది అని అందులో మనం గమనించగలము. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే
ఆ పిల్లలు ఆశీర్వదించబడతారు, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడటం అంటే ఆ తరం వరకే కాదు, వారి పిల్లలు మాత్రమే కాదు, తరతరాలుగా ఆశీర్వదించడం జరుగుతుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చూసాము, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగిన మార్గంలో నడిచినట్లయితే నీకు కలిగే ధన్యతలో ఒకటి ఏంటి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. మనకి ఇంకొక వాక్యం ఉంటుంది. ఏంటంటే ఉమ్, అది భార్య కలిగిన వానికి మేలు కలిగెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరైతే దేవుని వాక్యానుసారం జీవిస్తారో అతనికి మేలుకరమైన భార్యను దేవుడు అనుగ్రహించడం జరుగుతుంది అని సామెతల్లో ఉంటుంది ఆ మాట. అయితే సామెతలు 18 1 సెకండ్. 18:22 చూడండి ఒకసారి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. చాలా థ్యాంక్ యూ. అయితే మేలు కలగటం అంటే ఈ లోకపరమైన మేలు కాదు. భార్య అంటే ఆవిడ తెచ్చే కట్న కానుకలను బట్టి తన ఆస్తులు కూడబెట్టుకుంటాం అన్నది కాదు. భార్య బైబిల్ గ్రంథంలో ఒక మేలు అనే ఉంది. మేలు గాని, ధన్యత గాని, ఆశీర్వాదం అని గాని ఉందంటే అది ఖచ్చితంగా కోర్స్ ఆయన మన తండ్రి అయిన దేవుడు కాబట్టి మనకు కావాల్సిన ప్రతి అవసరము తీరుస్తాడు. కానీ ప్రత్యేకంగా ఇందులో తెలియజేయబడేది ఏంటంటే ఆత్మీయ మేలులే. ఎందుకంటే ఆత్మీయంగా మనం మేలుగాను ఉన్నతమైన స్థితిలో ఉంటేనే ఆయన ఏదైతే కోరుకున్నాడో తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు ఏదైతే కోరుకున్నారో, ఎందుకంటే మనము నిత్య జీవంలోకి వెళ్ళాలన్నదే ఆయన చిత్తము. కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించుటకే తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి ఇందులో ప్రతి విషయము మనం ఆత్మీయంగానే గమనించాలి. గమనించినట్లయితే అవన్నీ కూడా మన యొక్క నిత్య జీవములోనికి దారి తీసేవిగా ఉంటాయి. తప్పితే మనము ఈ దీవెనలు, ఆశీర్వాదాలు అనగానే దేవుడు నన్ను లోకానుసారంగా దీవించేస్తాడు, లోకానుసారంగా దీవిస్తాడు అవసరాన్ని బట్టి. ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ మన యొక్క దృష్టి ఈ లోకం పైన కాదు. పైనున్న వాటిపై మనం ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ బిడ్డలారా. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఆ మేలు ఏంటంటే ఆత్మీయ మేలు. కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత తండ్రితో పాటు కుటుంబ యజమాని అయిన భర్తతో పాటు భార్య మీద కూడా ఉంటుంది. అంటే పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే తల్లి పాత్ర చాలా ఉంటుంది కుటుంబంలో. కాబట్టి ప్రార్థించే తల్లి కుటుంబానికి చాలా ఔషధం లాంటిది ఆమె యొక్క ప్రార్థన. కాబట్టి ఆ కుటుంబ జీవితం గనక భార్యాభర్తలు ఇరువురు దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే, ఆమె ఫలించేటటువంటి ద్రాక్షావళి వలె ఉంటున్నట్లయితే, పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంది. ఒలీవ మొక్క ఏంటంటే ఎక్కువ దీర్ఘకాలం జీవిస్తుంది. అంటే అది సడన్ గాను, ఆకస్మికంగాను కొంతకాలం మాత్రం నిరంతరం ఎక్కువ కాలం జీవిస్తుంది ఒలీవ మొక్క. కాబట్టి వారి సంతానము కూడా, వారి పిల్లలు కూడా నిరంతరము ఆశీర్వాదకరంగాను, ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు, మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదమునకు అర్హత కలిగిన వాటిగా ఉంటున్నాయా? మనం ఆశీర్వాదం పొందుకోవటానికి అనుకూలంగా మన జీవితాలు ఉంటున్నాయా అన్నది మనం ఇందులో గమనించవలసిన వారంగా ఉన్నాము. ఒక వాక్యం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి మాట సరిపోతుంది. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. సారీ 3వ అధ్యాయము 8వ వచనము మొదటి మాట చాలు. 3:8 చదవండి. ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చాలా థ్యాంక్ యూ. నల్లపూటను సాయంకాలం పూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడైన స్వరము విని, తర్వాత ఏంటంటే వారు దేవునికి భయపడి దాక్కోవటం జరిగింది. మనందరికి తెలుసది. అయితే ఇది ఆ రోజు మాత్రమే రావటం కాదు. వారి దేవునికి ఆదాముకి అంతకుముందు ఇది అలవాటైన ప్రక్రియ. ఆయన ప్రతి దినము వచ్చి సంచరించి మాట్లాడుతూ ఉండేవాడు ఆయనతో. అయితే ఆ దినము వారు దాక్కున్నారు. ఎందుకంటే ఆ దినము వారు పాపం చేశారు. దేవుని ఆజ్ఞ మీరి
ఆయన తినకూడదు అని చెప్పినటువంటి ఆ ఫలము తినటం వల్ల పాపంలో పడి దేవునికి భయపడి దాక్కున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు మన ఇంట్లోకి మనం ఆహ్వానించగలగాలి. మనం దేవుణ్ణి ధైర్యముగా ఎప్పుడు ఆహ్వానించగలమంటే, మనము దేవుని యొక్క త్రోవల్లో నడిచి, దేవుని యొక్క చిత్తానుసారం చేసి, ఆయన దృష్టిలో మనం నిందారహితులుగా ఉన్నట్లయితే, మనం ధైర్యముగా ఆయన్ని ఆహ్వానించగలిగే వారంగా ఉంటాము. ధైర్యముగా ఆయన సన్నిధిలోకి వెళ్ళగలిగే స్థితి మనకుంటుంది. అట్లు కాకుండా మనం పాపం చేసినట్లయితే, పాపములో ఉన్నట్లయితే విశ్వాసులు దేవుణ్ణి ఎదుర్కొనే ధైర్యం కోల్పోతారు. దేవుణ్ణి ఎదుర్కోలేరు. దేవుని సన్నిధిలో కంటే వంకలు చెప్పి మానేయటానికి చూస్తా ఉంటారు. కాబట్టి మనకు తెలుసు, మనము పాపమును ఎదిరించినట్లయితే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా కాకుండా పాపంలో మనం జీవిస్తున్నట్లయితే, ఒక విశ్వాసి కానీ ఏ వ్యక్తి అయినా పాపంలో జీవిస్తున్నట్లయితే దేవుడి నుంచి పారిపోయే పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఆదాము హవ్వలకు వచ్చిందో అటు పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు తెలుసు యోసేపు జీవితం. యోసేపు గురించి రాసినప్పుడు ఆదికాండంలో అనేక మార్లు ఉంటుంది, దేవుడు అతనికి తోడు, యెహోవా అతనికి తోడై ఉండెను గనక, యెహోవా అతనికి తోడై ఉండెను గనక అన్నది చాలా సార్లు ఆయన జీవితంలో రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే యోసేపు పాపాన్ని పాపమునకు భయపడి పారిపోయాడు. పోతీఫరు భార్య ఆయన్ని ప్రలోభ పెట్టినప్పుడు ఆకర్షించి అతన్ని అతన్ని మోసం చేయటానికి, అతన్ని నాశనంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు అతను భయపడ్డాడు. పాపానికి భయపడి పారిపోయాడు. పారిపోవటం వలన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎన్నో శ్రమల్లో ఉన్నప్పటికీ ఆయన మొదటి స్థానం తెలుసు ఆయన గురించి మనందరికీ. ఆయన ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంచాడు ఆయన్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఆదాము హవ్వలైతే పాపము చేసి పాపములో పడి దేవుడి నుంచి పారిపోవటం జరుగుతుంది. వీళ్ళిద్దరి జీవితాలను మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆదాము ఈ సంఘటనలు చూసినట్లయితే పాపములో ఉన్నవాడు ఏ విధంగా పారిపోతాడు, పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని చూసి పారిపోయిన వాడు దేవునికి ఏ విధంగా దగ్గరగా ఉంటాడు, దేవుడు అతన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడన్నది మనం యోసేపు జీవితం చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గనక మన విశ్వాస జీవితంలో నిందారహితముగా మన కుటుంబముతో కలిసి, మనం భార్య బిడ్డలతో కలిసి మనం మన ఇల్లు దేవుడు సంచరించడానికి, దేవుడు రావటానికి, మన సన్నిధిలోకి మన ఇంటిలోకి రావటానికి అనుకూలంగా ఉంచినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగానే ఉంటుంది. అయితే దేవుడు ఏ విధంగా వస్తాడంటే, దేవుడికి మన కుటుంబం నుంచి సువాసన, ప్రార్థన నుంచి వెలువడే సువాసనలు, స్తుతుల నుంచి వెళ్ళే సువాసనలు గనక ఆయన చేరుకున్నట్లయితే, ఆ సువాసనను ఆఘ్రాణించటానికి, ఆ సువాసనను పొందుకోవటానికి, అందులోని ఆనందం ఆయన పొందుకోవటానికి దేవుని సన్నిధి మన కుటుంబం మీదకి రావటం జరుగుతుంది. కాబట్టి మన కుటుంబాల్లో దేవునికి ఏ విధమైన స్థానం ఇవ్వాలన్నది మనం గమనించవలసిన వారంగా ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే తర్వాత వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడును, పై విధంగాను కింద విధంగాను ఆశీర్వదించబడతాడు. ఎందుకంటే అతని వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే అలాగే తర్వాత వాక్యం చూసినట్లయితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అనగా దేవుని సన్నిధి అని మనం గమనించవచ్చు. సియోనులో నుండి దేవుని సన్నిధిలో నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే మనకు ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు మాత్రమే. మనకు సహాయం వచ్చేది దేవుడి నుంచి మాత్రమే. 121 కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా డోర్ వలననే వేసారు నాకు అవి. సహాయం. ఆ రోబో బయటకు వెళ్ళిపోద్ది, అలా ఇరుక్కుపోద్ది ఆ ఘాటంలో. యెహోవా వలనే నాకు ఆరవ్, సహాయం కెన్ యూ కలుగును. డోంట్ స్టెప్ ఆన్ ద కర్టెన్ ప్లీజ్. నీ వెనక్కి ఉంది, తీయు రవి, అది పక్కకి. అది కాదు, అది బానే ఉంది. ఇది అది గెల్లాతే ఊడిపోద్ది పైనుంచి. చిటి పక్కతో ఇంకా నువ్వు పడుకున్నా. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కాబట్టి మనకు మనకు సహాయం వినిపిస్తుందండి. వినిపిస్తుంది బ్రదర్. ఏంటిది? ఓకే థ్యాంక్ యూ. మనకి సహాయము యెహోవా నుండి మాత్రమే కలుగుతుంది. కాబట్టి మన సహాయం కొరకు ఆయన దగ్గర నుంచి ఎదురు చూడాలి తప్పితే,
మనుషుల నుండి మన సహాయం వచ్చేది కాదు. కొన్నిసార్లు ఏమైనా చేయొచ్చేమో కానీ అది నిరంతరం ఉండేది కాదు. మన సహాయము ఆగకుండా నిరంతరము కొనసాగాలి. మన ఆశీర్వాదాలు మనకున్నటువంటి దీవెనలు ఆశీర్వాదం మనం నిరంతరము రావాలంటే మనము ఖచ్చితంగా దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాము, ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనుషుల నుండి వచ్చే సహాయం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నిరంతరము మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి, మనము ఖచ్చితంగా దేవుణ్ణే అడగాలి. దేవుణ్ణి అడిగినట్లయితే మనము ఆయన చెప్పిన రీతిగా మనం జీవిస్తూ మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని సన్నిధిలో ఉండేవారు నిరంతరము, కొంతకాలం మాత్రం కాదు. ఈ లోక సంబంధమైన సంతోషం అయితే తాత్కాలికంగా కొద్ది కాలం ఉంటుంది కానీ, దైవిక సంబంధమైన దేవ సంబంధమైన ఆనందం అయితే, అంటే ఆత్మీయంగా మనం కలిగేటటువంటి ఆనందం అయితే, సంతోషం అయితే ఏమి, అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ శ్రేయస్సు కోరుకోవాలి. ఆత్మీయంగా సమాధానం కోరుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం అడగవలసింది ఆత్మీయ విషయాల్లోనే. సో యోహాను పత్రికలో ఉంటుంది. మీరు ఒక్క సెకండ్, రెండవ యోహాను రాసిన రెండవ పత్రిక, మూడవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక, 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ వర్ధిల్లుచుంటేనే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు మన గురించి. కాబట్టి మనం కూడా ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే మనం ఈ లోక సంబంధమైన అన్ని విషయాల్లోనూ మనం వర్ధిల్లేవారంగానే ఉంటాము. కాబట్టి మనమందరం కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకు తగిన విధంగా ఆత్మ ఫలము మన జీవితాల్లో ఫలించే విధంగా మనం ప్రయత్నించవలసిన వారంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా వచ్చినట్లయితే 6వ వచనం, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. నీ పిల్లలను చూచెదవు అంటే అది ఒక ధన్యత. అంటే దేవుని బిడ్డలు, విశ్వాసులు ఆకస్మికంగాను తక్కువ వయసులో, చిన్న వయసులో చనిపోవటం చాలా ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప చాలా అరుదు. ఎందుకంటే దేవుని వాక్యమును వారు స్వతంత్రించుకునే వారంగా ఉంటాం మనందరము. మనం నేను అనుకుంటాను, ఏదైనా ఈ ఫ్లెక్స్ చూస్తా ఉంటాం ఎవరైనా చనిపోయినప్పుడు, చూడగానే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటాయి. అవి చూడగానే అది గనక నేను దేవుని వాక్యం ప్రకారం, అంటే అది దేవుని కృప, మన చేతుల్లో ఏముండదు. అది గనక 70 సంవత్సరాలు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, వీళ్ళకి పరిపూర్ణమైన జీవితం జీవించారు దేవుని వాక్య ప్రకారం అనుకుంటాను. అదే వాళ్ళు ఇంకా 80 సంవత్సరాలుగా అనుకున్నట్లయితే ఇంకా స్తోత్రం అనుకుంటాను. ఎందుకంటే నాకెందుకనో అది ఒక పరిపూర్ణ విశ్వాసిగా, అది ఒక పరిపూర్ణమైన జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కుమారులు చూడటం ఒక ధన్యత, దేవుడు ఇచ్చే ధన్యత. అది ఒక ఆశీర్వాదంగా మనం చూడొచ్చు. అలాగే వారిని దీవిస్తానంటున్నాడు కూడా. దేవుని యందు భయభక్తులు గల వారికి అటువంటి ధన్యత కలుగుతుంది. వారి ఆశీర్వాదము వారితోనే ఆగిపోదు. వారి తర్వాత తరమే కాదు, తరతరాలు దీవిస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం ఒక వాక్యం చదువుకొని ముగిద్దాం. 37వ కీర్తన 25, 26 వచనాలు ఒకసారి చదవండి ఎవరైనా. 37 కీర్తన 37. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. ఆమేన్. ఇదొక చాలా ప్రాముఖ్యమైన వాక్యం బైబిల్ మొత్తం మీద. నాకు ఇష్టమైన వాక్యం కూడా. అయితే ఈ లోకంలో మనం మన తర్వాత తరాలకి, మన పిల్లలకి వాళ్ళకి వీలుగా ఉండటానికి, వాళ్ళకి సౌకర్యంగా ఉండటానికి ఇన్సూరెన్స్ చేస్తా ఉంటారు లోకంలో జనులు. తన బిడ్డల కోసం ఏదైనా కూడబెడదాము, వారికి మా తర్వాత కూడా వాళ్ళకి మంచిది ఉండాలి, జీవితం ఉండాలని తల్లిదండ్రులుగా ఆలోచన చేస్తూ ఉంటారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసికైతే ఆ నేను నమ్ముతాను, ఇదే ఒక దేవుని చిత్తంలో మనం నడిచి దేవునికి ఇష్టడుగా మనం జీవించినట్లయితే అది మనం ఇన్సూరెన్స్ చేయడమే. మన బిడ్డల పట్ల మనం చేసే ఇన్సూరెన్స్ లాంటిది. దేవుని యందు భయభక్తులు కలిగి నడవటం, దేవుని చిత్తానుసారం మనం జీవించడం అన్నది ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఎందుకంటే వారైతే ఒక తరం వరకు మాత్రమే మన పిల్లల వరకు మాత్రమే ఇస్తారు ఈ లోకంలో చేసే ఇన్సూరెన్స్. కానీ దేవుడు నిరంతరము తరతరాలకి ఆయన మన పిల్లలను దీవెనలుగా కుమ్మరిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా మూల వాక్యము బైబిల్ అంతటిని మన సారం ఏంటంటే, మనం నీతిమంతమైన జీవితం జీవించాలి. దేవుని సన్నిధికి చేరుకోగలిగినట్లయితే దేవుడు నిత్య జీవాన్ని మనకు మాత్రమే కాదు, మన పిల్లలకు, మన తరతరాలకు కూడా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆయన అందించడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు జీవించిన విధానాన్ని బట్టి, వారి యొక్క జీవితమును బట్టి తమ బిడ్డలకి, తమ తరతరాలకి దీవెనలు దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన కుటుంబం ఈ కుటుంబం ఇది యాత్ర కీర్తన వినిపిస్తుందండి? వినిపిస్తున్నామే. యాత్ర వినొస్తుంది. కీర్తన ప్రకటించబడింది, కానీ ఇది ఒక కుటుంబానికి సరిపడినటువంటి కీర్తన, కుటుంబానికి సరిపడిన అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి ఈ కీర్తనలో ఉన్న ప్రకారము, బైబిల్ గ్రంథం ప్రకారము భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనము నడిచినట్లయితే మనము ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనము స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా స్వతంత్రించుకోగలం. ఎందుకంటే వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితాల్లో ఫలించాలని దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.